నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, డిసెంబర్ నెలలో మీనరాశి వారి యొక్క జాతకరీత్యా వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? సర్వసాధారణంగా వీళ్ళకి ఇప్పుడు ఏలినాడు శని వక్రగతి పోయి మళ్ళీ స్ట్రైట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే కొంచెం ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అందులో ముఖ్యంగా బిజినెస్ పర్పస్లో ఖర్చు పెడుతుంటాం. అటువంటి విషయాల్లో అనవసరమైన ఖర్చు అవుతుందా, నిజంగానే పనికొస్తుందా అనేది కొంతమంది యాడ్స్ ఇచ్చే విషయంలో ఇట్లాంటి విషయాలు కొద్దిగా చూసుకోవాలి. ఈ లగ్నాధిపతి 3లో ఉండి వక్రించినందుకు 2లోకి వస్తున్నాడు కాబట్టి కొంత ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాడు. ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు, పెరుగుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఆశ పెట్టుకోవచ్చు, అంటే వీళ్ళకి కొంచెం హోప్ పెట్టుకోవచ్చు చెప్పాలంటే. అలాగే కాకపోతే ఇక్కడ పంచమంలో కుజుడు ఉన్నందుకు ధనము ఏదో ఈజీ రూపంలో రావాలని కొంతమంది చూడండి, తెలియక ప్యాకెట్లని రకరకాల రమ్మీ వాళ్ళకి వచ్చాయి, షేర్స్ అని ఇలా చేస్తాం. ఇటువంటివి వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రేరేపిత జరుగుతూ ఉంటుంది. ఆలోచన స్థానంలో ఎప్పుడైతే నీచబడి కూర్చున్నాడో నేను ఈ రంగంలో డబ్బులు సంపాదించేసుకోవచ్చు అనేటువంటి తెలియని ఒక దీంట్లోకి వెళ్ళిపోయి యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి పోగొట్టుకుంటుంటారు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఈ స్నేహితులతో కూడా, అందులో ముఖ్యంగా యంగ్స్టర్స్ ఉంటారు, వారు కొంత జాగ్రత్త వహించాలి చూసుకున్నట్లయితే. ఓకే, అది మెయిన్గా చూసుకోవాలి. ఇంకోటి, ఈ సప్తమ స్థానాధిపతి బుధుడు ఎప్పుడైతే వక్రించున్నాడో భాగ్యస్థానంలో కొంచెం ఏంటంటే ఏవైతే చూడండి ఒక్కోసారి మనం కొన్ని బంధువర్గంలో వాళ్ళతో వివాహ సంబంధాలు అవి అనుకుంటున్నాను చూసారా, అటువంటి విషయాలలో కొంచెం దగ్గర దాకా వచ్చి మళ్ళీ ఏదో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, ఎందుకంటే లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉన్నాడు. సహజంగానే లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే అనవసరమైనటువంటి అపోహలు, ఏదో అవ్వనది అవుతుందేమో అనేటువంటి ఒక భ్రమ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందులో పర్టికులర్గా ఈ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మరింత జాగ్రత్త వహించాలి. ఇక వీళ్ళు పర్టికులర్గా దశమాధిపతి కూడా 3లో ఉండి 2లోకి వస్తున్నందుకు కొన్ని ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడము ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా కొంత ఆలోచన చేయాలి. 12లో కుజుడు శని కదా, కుజుడు దృష్టి ఉంది కదా, అందుకని కొంచెం తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని వివాదాలు వస్తాయి ఈ సమయంలో. ఇక వీళ్ళు ఎలాంటి దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అంటారు? వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కుమారస్వామి అష్టోత్తరం చదువుకోవడము, లేదంటే ఏదైనా శక్తి దేవత అంటే మనకి నరసింహస్వామి ఆరాధన చేయడము, అమ్మవారిలో ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలమ్మ. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఎర్రటి పుష్పాలతో దండ తయారు చేసి ఏదైనా ఆంజనేయ స్వామికి కానీ కాళికా అమ్మవారికి కానీ వేసినట్లయితే కూడా బాగుంటుంది. ఓకే, ఇక వీళ్ళు ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి అంటారు గురుజీ? ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది గురుజీ. అలాగే కొంతమంది దగ్గర జాతకం అనేది ఉండదు, కొంతమంది చూపించుకునే సిచ్యువేషన్స్లో ఉండరు. మరి అలాంటి వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి రావాలి అన్న ఏం చేయాలి అంటారు? అంటే ఒకటేనమ్మా, ఎవరి జన్మజాతకమైనా ఉన్నది అంటే 10th లార్డ్ అంటాం. అంటే దశమాధిపతి బాగున్నాడు, వాళ్ళు ఏమి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, 1-2 సార్లు అప్లై చేయగానే వచ్చేస్తుంది. దశమ స్థానం పాడైంది అంటే అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే వాళ్ళకి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం సెట్ అవ్వదు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. కొంతమందికి నిజంగానే ఉద్యోగం చేసే యోగం ఉండదు, ఇంకొక 10 మందికి వీళ్ళు ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది వీళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళకి ఉద్యోగం రాదు. ఆ విషయం తెలుసుకోవాలి. చాలామంది ఆ విషయం తెలియక నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు అనుకుంటుండే, కానీ నీ యోగం అది కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏసీ ట్రీటైర్ టికెట్ మీరు వెళ్ళి వేరే దానిలో కూర్చుంటారు, ఈ టికెట్ ఇక్కడ చెల్లదంటాడు. మామూలు రిజర్వేషన్లోకి వెళ్తే ఇది నీ టికెట్ ఇది కాదయ్యా అంటాడు. అరే నేను చాలా ఎక్కువ అండి, దానికంటే కాస్ట్ ఇక్కడ కూర్చుంటా అంటే ఒప్పుకోడు. అరే వేరేవాడు ఇక్కడ కూర్చుంటాడు స్వామి, మీ టికెట్ అక్కడ చక్కగా ఉంది వెళ్ళండి అంటాడు. అలాగే వీళ్ళకి ఏంటంటే వేరే ఒక 10 మందికో 100 మందికో 1000 మందికో ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది. అలాంటి వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేసుకోవాలి. సరే జాతక చక్రం లేదు కానీ నాకు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, శని కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవుకి క్యారెట్స్ బెల్లము ఉలవలు, క్యారెట్స్ బెల్లము గ్రాసము తినిపించిపిస్తూ
అదే గోశాలలో కూర్చొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. అది కూడా నమ్మకంగా చేయాలి. ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ చేయాలి. అలాగే అంటే వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళు, లేదా ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాని వాళ్ళు ఉంటారు, లేదా సెకండ్ మ్యారేజ్ కోసమైనా సరే వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తే మంచిదంటారు? ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే వివాహం అవ్వట్లేదు అంటే ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఆలస్య వివాహ యోగం ఉంటుంది. రెండవది అసలు వివాహం అయ్యే యోగం ఉండదు కొంతమందికి. అది చాలా రేర్ కేసు. 1,00,000లో ఒకరికి ఉంటుంది అలా. ఇంకొంతమందికి ఏంటంటే ఎందుకు ఈ జన్మలో ఇంత వివాహం కోసం ఇంత తపన పడాలి అంటే పూర్వజన్మల్లో మంచి జీవిత భాగస్వామి వచ్చినా కూడా వీళ్ళు నెగ్లిజెన్సీ చేస్తుంటారు. అందువల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. పురుషుడి జాతకంలో శుక్రుడి యొక్క బలం లేదు. శుక్రుడు అంటే స్త్రీమూర్తి, భార్యాకారకుడు. భార్యాకారక గ్రహం బలం లేదు. బలం లేనటువంటి గ్రహం వాళ్ళ జన్మజాతకంలో అంటే జాతకమే లేదనుకోండి, ఉంది కానీ వీళ్ళకి జాతకం తెలియదు. అది వీక్గా ఉన్నప్పుడు వాడు అది అందుకోలేకపోతుంటాడు. ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంటే దానికి సంబంధించి అందుకోవడం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి ఆరాధన. అంటే శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, లలిత కావచ్చు, చేస్తూ ఉండాలి. శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. గోవులకి తీపి చపాతీలు తినిపిస్తుండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అవుతుంది. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే గురూజీ, చాలామంది ఎంత ట్రావెల్ చేస్తున్నా సరే ఫినాన్షియల్గా స్టెబిలిటీ అనేది రాదు. సో ఫినాన్షియల్గా వాళ్ళకి స్టెబిలిటీ రావాలన్నా, లేదా ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా పని దొరికి కొంచెం సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండాలి అన్నా ఏం చేస్తే మంచిది అంటారు? జాబ్ కోసమైతే ఇందాక మనం చెప్పినటువంటి మనకి శ్రీమాత శ్రీ మహారాజ్ని సరిపోతుంది. కానీ ఫైనాన్స్ అనేటువంటి డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, జాబ్ చేయడం వేరు, డబ్బులు రావడం వేరు. చాలా మంది జాబ్ చేస్తుంటారు కానీ రూపాయి మిగలదు. 1వ తేదీ నుంచి వారం రోజులు అయ్యేసరికి మళ్ళీ డబ్బులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయడం, 5,000 2,000 1000 అని చెప్పి తీసుకోవడం, మళ్ళీ నెల జీతం రాగానే వాళ్ళకి ఇచ్చేసేయడం, మళ్ళీ వారం రోజులకల్లా డబ్బులు లేపడం జరుగుతుంది. కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది, వేరే చోట మళ్ళీ అడగాల్సి వస్తుంటుంది. పని ఉద్యోగం వచ్చే యోగం వేరు. ఉద్యోగంలో చాలా చిన్న స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించడం వేరు. ఇది ధనయోగము, అది కర్మయోగము, ఉద్యోగ యోగం అది. సో ఉద్యోగ యోగం బలంగా ఉన్నంత మాత్రాన డబ్బులు రావాలని రూల్ లేదు. ఎప్పుడు పని ఉంటుంది అంతే వాడికి. కొంతమందికి ఎప్పుడు జాబ్ ఉందండి అంటాం. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ చేస్తున్నాం, ఎప్పుడు జాబ్ ఉందంటే ఉంది, కానీ డబ్బులు రావాలని రూల్ లేదు అక్కడ. కానీ ఉద్యోగ యోగము బలం ఉండడము, ధనం రావడం రెండో బలంగా ఉంటాయి కొంతమందికి, అది వేరు. ఇక్కడ ధనమే రావట్లేదండి అంటే ఎప్పుడు ఉద్యోగం చేయాలని రూల్ లేదుగా, వ్యాపారం చేయొచ్చు, ఏదైనా సర్వీసెస్ చేయొచ్చు, ఉంటాయి. అప్పుడు వాళ్ళకి దాని అర్థం ఏమిటంటే పోయిన జన్మలో ఎవరికి రూపాయి కూడా పెట్టలేదు ఆ జాతకుడు, అందుకని ఈ జన్మలో ఆ యోగం లేదు. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఇవి చేయాలి మెయిన్గా. ఇవి ఎంత చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ మంత్రాలను పఠిస్తే కొంచెం అంటే ఏది లేని వాళ్ళకి కూడా ఏదో ఒకటి వచ్చి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఏం చేస్తున్నామంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో తప్పిదం చేశాము కాబట్టి అమ్మ నన్ను ఇప్పుడైనా సరే నన్ను కరుణించు, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో అదే ఉంటుంది. శంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయ తీసుకొని కరిగిపోయి లక్ష్మీదేవిని పిలిస్తే ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి చేసింది ఏమిటంటే, శంకర ఇక్కడ ఏ పుణ్యమే లేదు, ఎక్కడ ఇవ్వాలంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే మనం చెక్ తీసుకెళ్తే వాడు ఎలా అయితే డబ్బులు ఇవ్వడో, మీరు ఎన్ని చేసినా పూర్వజన్మల్లో పుణ్యం లేకపోతే రావు. పుణ్యాన్ని ఇచ్చేటువంటిది కేవలం గంధముతో అమ్మవారిని ఆరాధించడము. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. కాబట్టి గంధం అమ్మవారు ఆరాధించేస్తే నీకెందుకు పుణ్యం వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, గంధానికి ఎవరు ప్రతీక? గురువు. గురువు ఈజ్ గంధం. ఓకే, అమ్మవారు అంటే విశ్వం, ప్రకృతి. నువ్వు గురువు అంటే మంచి చేయడం, చెడు చేయడం కాదు. గురువు అంటే గైడింగ్ అంటారు. అంటే నువ్వు విశ్వానికి కనుక సరైన గైడింగ్ ఇస్తే అదే అమ్మవారికి గంధం పూజ చేయడం. నువ్వు విశ్వంతో నువ్వు సరిగ్గా లేవు, అన్నీ నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళావు, మిస్గైడ్ చేసుకుంటూ వెళ్ళావు, అదే పాపం. పరోపకారం పుణ్యం, ఉపకారం కదా గైడ్ చేయడం అంటే.
పరపీడనం పాపం, మిస్గైడ్ చేసే పీడనం. అంతర్లీనంగా ఉన్నది ఏమిటంటే అమ్మవారి గంధంతో పూజ చేస్తే పుణ్యం వస్తుందని దాని అర్థం ఏమిటంటే బాహ్యంగా కనబడడానికి గంధంతో పూజ, కానీ ఇన్డెప్త్గా నువ్వు సొసైటీకి మిస్గైడ్ చేస్తున్నావా, సరైన గైడింగ్ ఇస్తున్నావా నీ చుట్టుపక్కల వాళ్ళతో, దట్ ఈస్ ద మెయిన్. ధన్యవాదాల గురించి చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.